ఎంతో ఎదురు చూసిన మనుమడిని చూడడానికి లేకుండానే భగవంతుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించాడు. నా కొడుకు కోడల దగ్గర నా మనుమడిని చూసుకుంటూ మిమ్మల్ని తలంచుకుంటూ నేను బ్రతికేస్తున్నాను అని కళ్ళనీళ్ళతో అనుకుంది జానకమ్మ. అంటే కోడలు కొడుకు మీద పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. ఏంటిది అని కంగారుగా అక్కడే ఆగిపోయింది. ఎన్నాళ్ళు నోరు మూసుకొని ఊరుకోమంటారు, తుక్కలాగుంది. ఇప్పుడు అప్పుడే పోయేటట్లు లేదు. అమ్మ మా అమ్మ అంటూ ఒక్క మాట నన్ను అననివ్వకుండా నా నోరు మూస్తూ వచ్చారు. ఇంట్లో ఆవిడైనా ఉండాలి, లేకపోతే నేనైనా వెళ్ళిపోవాలి. ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. నేను డబ్బులకి చూసుకోవడం లేదు కదా, మంచి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయొచ్చు కదా అని అంది. ఇందాకేదో అన్నావు, ఆవిడ ఉంటే నేను ఉండనని. సరే నీ ఇష్టం అన్నాడు. కొడుకు మాటలు విని షాక్ అయి తల తిరుగుతుంటే వచ్చి మంచం మీద పడిపోయింది. ఏంటి, తన కోసం కొడుకు భార్యని వదులుకుంటాడా? ఇంటిలో 4 బట్టలు పడేసుకొని బ్యాంకు బుక్ తీసుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసింది. ఎప్పట్లాగే కొడుకు లేచి అమ్మ అంటూ గదిలోకి వచ్చాడు. మంచం ఖాళీగా కనిపించింది. మంచం మీద ఒక తెల్ల కాగితం ఎగురుతూ కనిపించింది. అన్న, నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నాను. ఆడలు చెప్పింది కరెక్టే, నేను ఇప్పుడు అప్పుడే పోయేలా లేను. అన్నాళ్ళు ఇక్కడ నేను ఉండడం, నా గురించి నువ్వు కోడల్ని ఏదేదో అంటూ గొడవలు పడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. ఏ తల్లి అయినా కొడుకు కాపురం బాగుండాలనే చూస్తుంది. నేను అంతే. నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనబడితే చాలు. ఆ మాటను నువ్వు కాదన్నావో నా మీదొట్టు అని తల్లి రాసిన ఉత్తరం చూసి షాక్ అయ్యాడు శ్రీరామ్.